హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. టుడే వచ్చేసేసి మనం స్కిన్కి కానీ అలాగే హెయిర్కి కానీ వాడే ప్రతి ప్రోడక్ట్ లో కూడా మిక్స్ చేసి వాడే అలోవెరా జెల్ అంటే న్యాచురల్ అలోవెరా జెల్ అనేది మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, అది చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే కనుక మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనం అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకునే ముందు దాని యొక్క బెనిఫిట్స్ కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి కదా. అలోవెరా జెల్ ని మనం వాడుతున్నప్పుడు మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా అలాగే చాలా కూల్ గా ఉన్నట్టయితే కనుక మనం అనుభూతి చెందుతాం. ఎందుకంటే అలోవెరా జెల్ అనేది మన స్కిన్ లోని తేమ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా పోకుండా చక్కగా మన స్కిన్ అనేది దృఢంగా ఉండడానికి, ఎటువంటి సాగడం అనేది లేకుండా, అలాగే కంటి కింద వచ్చే డార్క్ స్పాట్స్ ఉంటాయి కదండి, చాలా మంది సిస్టమ్ వర్క్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫోన్ ఎక్కువ చూస్తున్నాను, అలాగే ఆఫీస్ సిస్టమ్ వర్క్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ అనేది వచ్చేసి చూసారా. అట్లాగే చాలా మంది కూడా ఈ డార్క్ స్పాట్స్ సమస్య అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అట్లాగే తక్కువ వయసులో చాలా మంది కూడా ఏజ్ ఎక్కువగా కనపడినట్టు మనందరికి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తక్కువ ఏజ్ ఉన్నప్పటికీ కూడా చూడడానికి ఎక్కువ వయసు ఉన్న వాళ్ళ కనిపిస్తారు. కానీ ఈ అలోవెరా జెల్ వాడటం వల్ల అసలు మన స్కిన్ అనేది చాలా తేమగా ఉండి ఎటువంటి ముడతలు కానీ మచ్చలు కానీ మొటిమలు కానీ లేకుండా చక్కగా తాజాగా అంటే చాలా ఫ్రెష్ గా ఎప్పుడు చూసినా కూడా మన స్కిన్ అనేది ఫ్రెష్ గా ఉండడానికి అయితే కనుక ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే హెయిర్ కి కూడా అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ లో తరచూ వచ్చే చుండ్రు కానీ అట్లాగే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, జుట్టు రాలిపోవడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వాటి నుంచి కూడా అలోవెరా జెల్ అనేది చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. వాటన్నిటిని కూడా వాటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మన హెయిర్ ని కాపాడడంలో అలోవెరా జెల్ అనేది చాలా మంచి పాత్ర పోషిస్తుందని చెప్పాలి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న అలోవెరా జెల్ తయారు చేసుకునే లీవ్స్ అనేది రోజు మన ఇంట్లోనో లేదా మన కుండీల్లోనో లేదా మన పక్క వాళ్ళ తోటల్లోనో ఎక్కడో చోట చూస్తూనే ఉంటాం కదా. మరి మనకు అందుబాటులో ఉన్న ఈ అలోవెరా లీవ్స్ ఉపయోగించి అలోవెరా జెల్ అనేది న్యాచురల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియ విత్ మామ్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నేను అలోవెరా అనేది ఈ లీవ్స్ ని ఈ విధంగా పెద్ద సైజ్ లో ఉన్నవైతే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ సైజ్ తీసుకోవడం వల్ల మనకి కటింగ్ చేసుకునేటప్పుడు జెల్ అనేది ఎక్కువ బాగా వస్తుంది అనమాట. చిన్న సైజ్ తీసుకోవడం వల్ల జెల్ అనేది అంత బాగా రాదు. అయితే మీరు ముందుగా అలోవెరా జెల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నప్పుడు ముందుగానే అంటే 1 hour or 2 hours బిఫోర్ ముందే ఈ అలోవెరా లీవ్స్ ని కట్ చేసుకొని ఈ విధంగా వంపుగా అయితే కనుక ఒక 1 hour అయితే కనుక ఉంచేయండి. ఎందుకంటే ఈ అలోవెరా లీఫ్ ని కట్ చేసినప్పుడు చూడండి yellowish గా అయితే కనుక వస్తుంది అనమాట. ఇది అనేది అంత మంచిది కాదనమాట. ఇది మన స్కిన్ కానీ మన హెయిర్ కి కానీ చాలా హార్మ్ఫుల్ అనమాట. కాబట్టి ఇది అనేది చాలా వరకు బయటికి పోతుంది అనమాట. ఎందుకు, మనం ఇలా స్లైడ్ గా పెట్టడం వల్ల బయటికి పోతుంది. సో మీరు 1 hour or 2 hours బిఫోరే ఈ లీవ్స్ ని కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడండి, నేనైతే కనుక ఈ విధంగా కవర్ లో అయితే కనుక పెట్టేశాను అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇది మొత్తం కూడా దీంట్లో నుంచి బయటకు వచ్చిన ఎల్లో లిక్విడ్ అనమాట. ఇదంతా కూడా బయటికి పోవాలి. బయటికి పోయిన తర్వాత మనం ఇది ఏదైతే ఉన్నదో దాన్ని కట్ చేసుకుందాము. చూడండి, నేను ఇది ఉంది కదా, ఈ పార్ట్ వరకు అయితే కనుక కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే చూసారా, ఎల్లో అనేది అస్సలు కనిపించట్లేదు కదా మీకు, చక్కగా గ్రీనిష్ గా ఉంది. ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. చక్కగా అటుపక్క ఇటుపక్క అయితే కనుక కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కల కింద అయితే కనుక అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద అయితే కనుక మీరు డివైడ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే కనుక ఒక బౌల్లోకి తీసేసుకోండి కట్ చేసుకొని. ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్న ఈ ఎల్లో కలర్ అయితే ఏదైతే ఉన్నదో అది అసలు యూజ్ చేయొద్దండి. ఇదైతే కనుక వేస్టేజ్ కింద అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా అయితే కనుక మనం పెద్ద పెద్ద సైజులో మొక్కలు అయితే కనుక కట్ చేసుకున్నాం కదా. వీటిని ఇప్పుడైతే కనుక నీట్ గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా అయితే కనుక నీట్ గా ఇటుపక్క కూడా ఆ ఎల్లో కలర్ అనేది లేకుండా నీట్ గా అయితే, ఎందుకంటే మన లీవ్స్ మీద డస్ట్ కూడా ఉంటుంది కదా, ఆ డస్ట్ కూడా శుభ్రంగా పోవాలన్నమాట. మన స్కిన్ కి కానీ హెయిర్ కి కానీ వాడే ప్రతి ప్రోడక్ట్ కానీ లేదా ఏదైనా జెల్ కానీ దేంట్లో కూడా నీట్నెస్ అనేది మనం బాగా మెయింటైన్ చేయాలండి. ఎందుకంటే ఇది మన డైరెక్ట్ స్కిన్ కి యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. చూడండి, మనము ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అలోవెరా లీవ్స్ ని, వాటిని చక్కగా నీట్ గా ఈ విధంగా కట్ చేసుకోవాలి.
చూసారా, మందంగా ఉన్నది తీసుకోవడం వల్ల ఈ విధంగా అలోవెరా జెల్ అనేది చక్కగా నీట్గా వస్తుంది అనమాట. అందుకని కాస్త మందంగా ఉన్న లేషన్ అయితే కనుక మీరు తీసుకోండి. అంటే మనకి తీసేటప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా జిగురుగా ఉంటుంది, అందుకని అనీజీగా ఉంటుంది అనమాట. కానీ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా బెనిఫిట్స్ అనమాట. మన బయట మార్కెట్లో దొరికే అలోవెరా జెల్లో అసలు ఎటువంటి కెమికల్ లేకుండా అయితే కనుక అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇలా మనం హోమ్ మేడ్ జెల్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి కెమికల్ ఫ్రీ అలోవెరా జెల్ అనేది అయితే కనుక మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. పెట్టుకొని చక్కగా డైలీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలోవెరా జెల్ అనేది చక్కగా ఫేస్కి అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే కనుక మర్దనా చేసుకుంటే మన స్కిన్లోని తేమ అనేది ఆరిపోకుండా అయితే కనుక ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అట్లాగే అలోవెరా జెల్ అనేది మన స్కిన్కి యాంటీ బ్యాక్టీరియాలో కూడా పనిచేస్తుంది అనమాట. యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ కింద పనిచేస్తుంది. ఎటువంటి మొటిమలు కానీ, ముడతలు కానీ, మచ్చలు కానీ రాకుండా, అట్లాగే ఎటువంటి పాత మచ్చలు ఏమన్నా కూడా వాటిని పోగొట్టడానికి అలోవెరా జెల్ అనేది బెస్ట్ రెమెడీ, అలాగే బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వాడే ప్రతి ఆయుర్వేద మెడిసిన్లో కూడా అలోవెరాకి అనేది మంచి ముఖ్యమైన పాత్ర అయితే ఉందన్నమాట. మన ఇంట్లో మన పెరట్లో పెరిగే ఈ అలోవెరా జెల్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంది ఆఫీస్లో పనిచేసి ఈవినింగ్కి స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారు. దానివల్ల వారి కంటి కింద డార్క్ స్పాట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అలాంటి వారు కూడా. కానీ ఈ అలోవెరా జెల్ అనేది ఒక లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా ఉన్న మన అలోవెరా జెల్ ఏదైతే ఉన్నదో దీన్ని చక్కగా నేనైతే కనుక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ అయిన దాంట్లో జాంటమ్ పౌడర్ అండి. ఇది వచ్చేసేసి మన బేకరీ ఐటమ్స్లో అయితే కనుక యూజ్ చేస్తారనమాట. మన ఈ అలోవెరా జెల్ ఏదైతే ఉందో అది మనకి థిక్గా లిక్విడ్ లాగా, అంటే మనం డైలీ యూజ్ చేసుకునే ఫేస్ కానీ హెయిర్కి కానీ థిక్గా అవడం కోసం అయితే కనుక ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి దీన్ని అయితే కనుక నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. చక్కగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే కనుక దీన్ని తీసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ అయితే కనుక పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేయడం వల్ల ఈ దీంట్లో ఉన్న అలోవెరా రసం ఏదైతే ఉన్నదో అది, అట్లాగే ఈ జాంటమ్ పౌడర్ అనేది రెండు కూడా రియాక్షన్ జరిగి మనకి మంచి చక్కటి అలోవెరా జెల్ అయితే కనుక ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఒక 1/2 అవర్ అయితే కనుక నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, 1/2 అవర్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా ఈ అలోవెరా జెల్ అనేది ప్రిపేర్ అయిందనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా చక్కగా మంచి జెల్ లాగా అయితే కనుక మనం ఫామ్ అయిపోయింది. చూడండి, దీన్ని ఇప్పుడు మనం చక్కగా ఒక గాజు జార్స్ కానీ ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదా, వాటిలోకి తీసుకొని చక్కగా అయితే కనుక మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా తయారైన అలోవెరా జెల్ని చక్కగా స్కిన్ డైలీ కనుక చక్కగా ఇలా అప్లై చేసుకొని చక్కగా ఒక 1/2 అవర్ ఉంచి చక్కగా వాష్ చేసుకున్నట్లయితే కనుక స్కిన్ మీద ముడతలు కానీ మచ్చలు కానీ ఏమీ ఉండవన్నమాట. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ అయిన అలోవెరా జెల్ని చక్కగా ఇంట్లో మనం ఉన్న ఫ్రిడ్జ్లో కానీ చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. చక్కగా మీకు ఎప్పుడు కావాలంటే అక్కడ తీసి యూజ్ చేసుకోండి. మన ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి
ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. మనం ప్రతిరోజు డైలీ పెట్టే వీడియోస్ అన్ని మీకు అప్డేట్గా నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయండి. మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్స్ కోసం కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.